వ్యక్తి జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈ లోకాలను ముగిస్తే ఎక్కడికి వెళ్తామో గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మానవుడు నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నాడు. మానవుడి జీవితంలో ఆంతరి శత్రువు ఏంటంటే మరణమే. కానీ బైబిల్ అంటుంది, ఓ మరణవాది ముళ్ళు ఎక్కడ, ఓ మరణవాది విజయం ఎక్కడ? నీకున్న బలమంతా మరి ధర్మశాస్త్రమే కదా. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మరి పాపంలో చిన్నము మరణం అంటుంది. మరి పాపం ఎక్కడుందో అక్కడ మరణం ఉంటుంది. మానవుడి జీవితాన్ని పాపం వెళ్తా ఉంది కనుక ప్రతి వ్యక్తి జీవితాన్ని మరణం వెళ్తా ఉంది. మరణ భయము మానవుడి జీవితాన్ని వెళ్తూ వస్తుంది. ఈ పద్ధతిని నిశ్చయంగా నువ్వు చచ్చిలోని దేవుడు మరణ శాస్త్రాన్ని రాసినాడు. ఆ మరణ శాస్త్రం రాసిన ఆ దేవుడే పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి 2025 సంవత్సరాలకు పూర్వం ఒక కన్యాకుమారి గర్భంలో జన్మించి ఆయన చనిపోయినాడు. ఆయన తిరిగి లేచినాడు. ఆ మరణములను విరిచినాడు. మరణించి తిరిగి లేచినాడు. మరణించిన వారిని తిరిగి లేపినాడు. మరణం తర్వాత మరొక జీవితం రుజువుపరిచినాడు. మరణానికి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి భయపడకూడదని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసయ్య. అందుకని మనం చదువుకుంటాం కదా, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు అనే మాటలో కూడా చరిత్ర లేదు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అర్థం. మరి జగత్తు పునాది వేయబడకమునిపే ఈ ప్రపంచంలో ప్రతి మానవాళి ఎక్కడుందా అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. జగత్ పునాది వేయబడకమునిపే మనం అందరము క్రీస్తులో ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. మనం పీల్చే గాలికి, నడిచే నేలకు, జలచరాలకు, భూచరాలకు, గాలి, నీరు, నేల ఈ సమస్త సృష్టి ఆధారభూతుడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, సృష్టికర్త, సమాధానకర్తకు అధిపతి పేరు పేరున్నారా. ఈ మానవులందరూ సృష్టించాడు. ఈ మానవుడు మరణ భయంతో బ్రతుకొద్దని, వేదనతో, దుఃఖంతో ఈ లోకాయతను ముగించకూడదని, ఒక నిరీక్షణతో, నెమ్మదితో, సమాధానంతో ఈ లోకాయతను ముగించిన తర్వాత తనను సృష్టికర్తను దేవుడితో నిత్య విశ్రాంతిలో వెళ్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఏ వ్యాధితో ఉన్నావో, ఏ ప్రతికూల పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నావు, కానీ ఈరోజు నా దేవుడిని పిలుస్తున్నాడు. నా ఎదుకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ప్రయాసపడి భారం వస్తున్న సమాజంలారా మీరు నా ఎదుగుని తూర్పు దిక్కు మొదలుకొని భూనివాసుమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిన్ను సూచించిన వాడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీ గాయాలను కట్టేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నిన్ను సూచించిన వాడు, నువ్వు కలిగిన జీవానికి, నువ్వు కలిగిన ఊపిరికి ఆధారమైన వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని సత్యాన్ని ఈ యొక్క మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. క్రీస్తు వరకు నువ్వు పరిగెత్తి నీ కొరకు పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి చూడండి. యేసు క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించి వారు రక్షించబడతారని సెలవుస్తుంది. కనుక మనకు తెలిసిన పాపాన్ని ఒప్పుకుందాం, క్రీస్తు యొక్క కడగబడదాం. మన